ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా సర్వశక్తిమంతుడా నీకు వందనాలు, స్తుతిస్తూ సంపూర్ణంగా నాకు ఇచ్చిన ప్రభావ నీకు ఇచ్చిన ప్రభావ నీకే చూపిస్తూ ఆచరించుకుంటున్నాను తండ్రి. నాకు ఇచ్చిన ప్రభావ ఈ యొక్క సమయంలో చేయడానికి రక్షించడానికి బలపడడానికి ఆలోచించడానికి నైనా చూపిస్తూ ఆచరించుకుంటున్నా. మాకు ఇచ్చిన జీవాన్ని బట్టి మాకు ఇచ్చిన ఆయుష్ బట్టి మాకు ఇచ్చిన శక్తిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభావ. మీకే మీరు మాట్లాడినందుకు అనుకుంటున్నాను. మమ్మల్ని ఉంచుకోండి, ఉంచుకోండి అయినా ఉంటాను చెప్తున్నా అన్నారు. సహాయం చేయండి. అలాగే చేయండి. మీ శరీరంలో మనం చేసిన ప్రతి తల్లి అపాయంగా చేయాల్సిన మీ యొక్క శరీరం ద్వారా తీర్చుకోవడం చేయండి. నాయన ఆమె చక్కగా నేర్పించమని వచ్చే చదివించుకుంటూ ఇంకా సహాయం తీసుకుంటాను. కూర్చున్నాను దేవాలయం నటించిన దేవాలయం చెల్లించుకుంటున్నాను. అలాగే మీ అందరి గురించి మరి దేవుడికి సంఖ్య చుట్టూ చెల్లించుకుని మీకు అందరికీ సమాజంలో చేస్తామన్నా మనం ఎక్కడ చదువుకున్నాం. 119వ దావీదు కీర్తన 119వ దావీదు కీర్తన 33 నుండి 48 వచనాలు. 119వ దావీదు కీర్తన 33 నుండి 48 వచనాలు ఉత్తరాలు చదువుకున్నాం. 516వ పేజీ 119వ దావీదు కీర్తన 33 నుంచి 48 వచనాలు ఉత్తరాలు చదువుకున్నాం. ఎవరైనా కథలో ఆచరించుకుంటే నాకు నేర్చుకున్నావు అప్పుడు నేను కలగొట్టిన వాటిని జరుగుతున్నాను. నీ ఆలోచన నేను ఆనందించున్నాను. దాని నేను అమలు చేయను. లోకము కాక ఈ శాస్త్రముల తరపున హృదయం నింపము. నీ మార్గంలో నడుచుకుంటున్నాము వెతుకుంటున్నావు. నీ ఇచ్చిన వాక్యము మనుషులను నీ భయము పుట్టించున్నది. నీ సేవకునికి నాకు స్థిరపరచుము. నీ న్యాయంలో నాకు భయం పుట్టించిన ఆహ్వానంలో నీ ఉపదేశంలో గడిపేముడు నీటిని పట్టినట్టు బ్రతికింపము. ఎవరైనా నీ పరిపాలన రానున్నావు. నీ మాట చెప్పగా నీ రక్షణ రానున్నావు. అప్పుడు నన్ను నిందించడానికి నేను ఒక్కడు ఈ మాట నమ్ముకొని ఉన్నాను. నా మాట సత్యవాకులను తీసుకున్నావు. నీ న్యాయమైన ఆశ నిలుపుతున్నాను. నిరంతరంగా నీ ధర్మశాస్త్రం అనుసరించుదను. నేను నిత్యము దాన్ని అనుసరించుదను. సిగ్గుపడిన రాజుల ఎదుట నీ శాస్త్రముల గురించి నేను మాట్లాడదను. నా
దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. మహాపరిశుద్ధుడా సర్వశక్తిమంతుడా సర్వాధికారికి స్తుతిస్తూ ఆచరించుకుంటున్నాను. అది అక్కడ నుంచి బాగా కొంత దగ్గర నుంచి వాడుతుంది మీ ఎవరి రక్తం నడుచుకుని దాని ప్రభావ నీకేమన్నా చెల్లించుకుంటున్నాను ఆయన వాటిని చెప్పడం ప్రభావ మీ జ్ఞానంలో మాట్లాడేమైనా మీరే మాట్లాడలేదు కావచ్చుమైనా నా నోటి మీరే మాట్లాడండి మీరే సమర్థం అంతమైనమని మాకంటే ఏమి కావాలని మీరే తెలియజేసి బయలుపరచమని ఈ ప్రార్థన చేసి బయలుపరచున్నాం తండ్రి. అనే దేవాలయం కనిపించిన దేవుని బట్టి దేవాలయ భావన చెల్లించుకొచ్చున్నాను. అదే కూడా తెలియజేస్తా ఉన్నా. కొన్ని నిమిషాలు కొన్ని మాటలు ఈ యొక్క నుంచి మనం నేర్చుకున్నాం. కథలను అనుసరించినప్పుడు నాకు నేర్చుకున్నావు అప్పుడు నేను కథలో కలబెట్టుకోవాలి దైవము ఈ ధర్మశాస్త్రం అనుసరించినప్పుడు నాకు బుద్ధి ఇచ్చేమో అప్పుడు దాన్ని ప్రకారంగా నడుచుకున్నాను. నాకు చూసి ఆనందించున్నాను దాని వెంట నేను నడుచున్నాను. లోపల పెట్టుకోవటాన్ని సాధన పెట్టుకున్నాను తృప్తిగా పేరు దగ్గర మాట్లాడుకోవడం మీ కథను అనుసరించేటప్పుడు నాకు మీకు ఎందుకంటే ఆయన దేవుడు వచ్చి దేవుడు నమ్ముతుంది ఏ చెప్పిస్తే దేవుడు చెప్పేసి విశ్వసించి ఆయన ఆయన రక్తం మనసులో మనం జీవిస్తున్న మనము ఏదంటే మనం ఏదైతే మీ కథను అనుసరించేటప్పుడు నాకు నేర్చుకున్నాను. నేను దానిని చివరి వరకు నా ప్రాణం ఉన్నట్టు గడుపుకుంటాను అనుసరిస్తాను అని చెప్పేసి ఇక్కడ చెప్తే అలాగే ఈ ధర్మశాస్త్రం అనుసరించుకుంటూ గడిచేది కథను అనుసరించాలి ఈ ధర్మశాస్త్రం అనుసరించాలి దాని ప్రకారమే నా కోరిక నడుచుకునేటట్లు ఇది నా దయాలు చేయండి అని చెప్తున్నాడు. నీ ఆజ్ఞ చేసి నేను నీ ఆజ్ఞ దారిని చూసి నేను ఆనందించున్నాను. దాని ఎందుకంటే నీ ఆజ్ఞ ప్రకారము నీ కథల ప్రకారము నువ్వు ఇచ్చిన ఆ ఆజ్ఞను అనుసరిస్తూ నీ కథలను అనుసరిస్తూ నువ్వు నడుచుకునే సహాయం భరించేందుకు అని చెప్పేసి ఇక్కడ ప్రార్థన చేస్తున్నాను. లోపల బట్టి కాక నీ శాస్త్రమే బట్టి నా మొదలు తిప్పుతున్నాను. ఎంతైనా వాటిని చూడకుండా నా కన్నులు తిప్పులేమో నీ మార్గంలో నడుచుకునే బ్రతికిస్తున్నాను. నేను ఇచ్చిన వాక్యం మనుషుల్లో నీ బయట పుట్టించుకునండి నీ సేవకులను స్థిరపరిచినట్టున్నాడు. మనకి లోకంలో జీవిస్తున్నాము పాపంలో పుట్టాము పాపంలో పెరిగాము కాబట్టి లోకంలో ఉన్న అనేకమైన క్షణమాత్రంలో ఆనందించడానికి క్షణమాత్రంలో సంతోషించడానికి ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా చూసి ఆ వాక్య ప్రకారం నడుచుకోకుండా నీ సాధనలో బట్టి నా విధంగా తిప్పును అని అంటున్నాడు. లోకంలో మనకి ఆనందం కలిగించవచ్చు లోకంలో మనకి శాంతి కలిగిస్తున్నాయి అనుకోవచ్చు కానీ అది క్షణమాత్రమే. అది కాకుండా నీ శాస్త్రంలో వైపు తిరిగి నీ ఆజ్ఞకు లోబడి నీ యొక్క మరి కట్టడలకు నేను అనుసరించి దాని ప్రకారం నన్ను నడుచుకునేటట్టు నాకు నా కన్నులు వాటి వైపు చూడకుండా నన్ను వ్యర్థమైన వాటి అవన్నీ కూడా లోకంలో వ్యర్థమైనవి కాబట్టి వాటిని చూడతానని తృప్తి వేసి నీ రాజ్యంలో నడుచుకున్నట్టుకు నన్ను బ్రతికింపుమని అంటున్నారు. చూడండి ఒక్కసారి 2వ యోహాను 8-9 వచనాలు. 2వ యోహాను 8-9 వచనాలు. యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం. యేసుక్రీస్తు శరీరవారి రచనను ఒప్పుకుని వంచగలిగి అనేక లోకములో బయలుదేరి ఉన్నారు. అట్టువారే వంచకులను క్రీస్తు విరోధమై ఉన్నారు. నేను నీ మధ్యన నెరవేర్చిన కార్యములను చెడగొట్టు కనుక నేను పూర్వకాలను పొందినట్లు జాగ్రత్తగా చూచుకున్నది. క్రీస్తు బాధలను నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగిపోయే ప్రతి వాడు దేవుని అంగీకరింపని వాడు. ఆ బాధలను నిలిచి ఉండేవాడు తండ్రిని కుమారుని అంగీకరించేవారు.
రక్కలు యేసుక్రీస్తు శరీరధారి వచ్చిన ఒప్పుకోని వంచకులు అంటే లోకంలోకి అనేక మంది అంటారు యేసుక్రీస్తు శరీరధారిగా రాలేదు, ఆయన దేవుడిగా రాలేదు, ఆయన మానవ మాత్రమే అని చెప్పేసి అనేక మంది చెడ్డబాదులు చేస్తా ఉంటారు. అటువంటి వారంటే లోకంలో కనుక బయలుదేరి ఉన్నారు. అట్టి వారే వంచకులుగా క్రీస్తు విరోధమై ఉన్నారు. అటువంటి వారే క్రీస్తు విరోధమై ఉన్నారు. నేను మధ్యన నెరవేర్చిన కాలం చెడగొట్టు కనుక ఈ పూర్ణ తలను పెట్టినట్లు జాగ్రత్తగా చూచి ఉన్నారు. జాగ్రత్తగా ఉన్నారు. మనము అటువంటి ప్రకటనలు అటువంటి బాధలు మనం ఉండకుండా మరి ఇంకా దేవుడు రాలేదు ఈ లోకంలోకి వచ్చి పరిశుద్ధాత్మ శక్తిని ఉంచారని సంగతి మనకు బయలుపరచడం లేదు. కానీ అనేకమైన చెడు బాధలు, మనుషులకు అనుకూలమైన బాధలు, మనుషులు ఆనందం చేసే బాధలు వండుకోవడానికి అటువంటి వాటిని చూడకుండా నా బాధలు చూపులేము. మీ మాటలే బ్రతిపెడుతున్నాము బ్రతికింపము. ఇచ్చిన వాటిని మనుషులే ఏమో పుట్టించుతున్నది. మీ సేవకులు దానికి స్థిరపరచము. మీ న్యాయంలో ఎక్కడ నాకు బయలు పుట్టించున్న అవమానంలో కొట్టువేయము. మీ ఉపదేశంలో నాకు అధిపతులు నీతిని బట్టి నన్ను బ్రతుకు. నన్ను బ్రతికిస్తే తప్ప నేను నీతిని బట్టి బ్రతకాలి. మీ కథలను అనుసరించి జీవించాలి, మీ ఆయుధులను అనుసరించి జీవించాలి. లోకం వేసి పోకుండా పోకుండా తప్ప నిన్నే చేసుకుని నేను బ్రతకాలి తప్ప మన బాధలో ఉన్నప్పుడు అశాంతిగా ఉన్నప్పుడు మనసు బాధపడాలి. మాత్రం చదువుకుంటే మనకి నెమ్మది కలుగు చేస్తాడు. మరి ఎక్కడ వస్తాడు ఎవరో నీ కంటే నా ఎక్కడ రానిమో, నీ మాట చెప్తాను రక్షణ రానిమో, అప్పుడు నన్ను నిర్మించలేకపోయినా వస్తేమో ఈ వలన ఎవరైనా నీ మాట నమ్ముకుంటున్నాను. నా నోట నుండి సత్యవాకులను ఏమాత్రంగా తీసివేయకుము. నీ న్యాయముల మీద నా ఆశ నిలిపి ఉన్నాను. నిరంతరమైన ధర్మశాస్త్రం అనుసరించుతున్నాను. నేను నిత్యముల దాన్ని అనుసరించుకున్న రత్నాలు నీ కనికరములు నీ దయాన్ని జారి నా దగ్గర ఉంచు ప్రభా. నా దగ్గర రాలేదు ప్రభా. నీ లక్ష్యం నా దగ్గర నుండి తీసివేయకు ప్రభా. నేను అటువైపు నా దగ్గర ఉన్నప్పుడు నేను నీ బిడ్డగా నేను పూర్తిగా ఉండేటప్పుడు నేను ఎవరికైనా కూడా జవాబు ఇవ్వగలను. ఎందుకంటే నేను నీ మాట నమ్ముకుని ఉన్నాను కాబట్టి. నా నోటి నుంచి సత్యవాక్యం ఎప్పుడు కూడా నువ్వు తీసివేయద్దు. అసత్యము పలకడానికి నాకు అవకాశం ఇవ్వద్దు. అబద్ధం ఆడడానికి నాకు అవకాశం ఇవ్వద్దు. అలాగే నేను నీ న్యాయవిధుల మీద నేను ఆశ నిలిపినాను కాబట్టి దాని నుంచి నన్ను తొలగించకుండా ఉంటే నీ ధర్మశాస్త్రం అనుసరించడానికి నాకు ఏమిటి ప్రోత్సాహం నిరంతరం అని చెప్పి శిక్షిస్తున్నాడు. నేను ఉపదేశములను వెతుకువాలను ఇబ్బందులు లేక నడుచుకోను. సిగ్గుపడక రాజులుగా ఈ శాసనం గురించి నేను మాట్లాడను. నీ ఆయుధుల బట్టి నేను హర్షించదును. అది నాకు ఎంత ఇష్టం. నీ ఆయుధుల బట్టి నేను సంతోషిస్తానట, గర్వపడతాను, హర్షిస్తాను. అది నేను ఒకసారి నెరవేరుతున్నాను. సిగ్గు పడకుండా ధైర్యంగా బయట లేకుండా రాజులు ఎదుట పెద్దలు ఎదుట అధికారులు ఎదుట నేను మాట్లాడతాను ప్రభా. ఈ శక్తి నాకు ఇవ్వాలి. నాకు ఎంతో దేవుడు అది నీవుగా నీ ఆయుధులు పెట్టి నా చేతులు ఎత్తేమో నీ పక్కన నేను ధ్యానించుకుని ఇవన్నీ కూడా దేవుని స్థలంలో అడిగి దేవుని స్థలంలో పొందుకోవడానికి మానవులుగా మనము దేవుని అడగాలి ప్రభావ. నీ పక్కన నీ ఆయుధులను ఈ ధర్మశాస్త్రాన్ని నా దగ్గర ఉంచు ప్రభావ. ఈ వాక్యం ద్వారా నేను బ్రతకాలి, నీ వాక్యం ద్వారా నేను జీవించాలి, నీ వాక్యం ద్వారా నా అడుగులు స్థిరపరచాలి, నీ వాక్యం ద్వారా నా కట్టడలు నేను అనుసరించినప్పుడు ఈ ధర్మశాస్త్రం అనుసరించి నేర్పించాలని చెప్పి మనం దేవుడి స్థలంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పనిసరిగా మనకి అలా అనుగ్రహించే దేవుడు మన దగ్గర నుంచి ఎప్పుడూ కూడా వాటిని తొలగనీయుడైనా
కాబట్టి మనం కొద్ది నిమిషాలు వేచి నిలబడి దేవుని యొక్క సన్నిధిలో దేవుని ఆరాధిద్దాం. దేవుడు మనతో ఉన్నాడని ఎరిగి, మన మధ్యన ఉన్నాడని ఎరిగి, ఆయన ఆజ్ఞలు, ఆయన ధర్మశాస్త్రాన్ని మనం అనుసరించడానికి, ఆయన నీతిని మనం అనుసరించడానికి లోకం కానీ లోకం తప్పితే కానీ తిరగకుండా దేవుని వైపు చూడడానికి మనం అనుసరిద్దాం. దేవానైనా ఎదుగునైనా నీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుందని నైనా అయినా మా బాధల్లో మాకు నెమ్మది కలిగి చేస్తుందని నాయన నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు ప్రభా. నిజమే ప్రభా, ఈ లోకంలో ఎంతమంది దగ్గర ఏముంది మేము అక్కడ పొందలేదు ప్రభా. ఈ వాక్యమే ప్రభా మా ఒంటరి బతుకుల్లో నైనా 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 ఏదో రోజునటువంటి పరిస్థితుల్లో నైనా నైనా నీ వాక్యము మాతో ఉంటేనైనా నైనా మమ్మల్ని ధైర్యపరుస్తుంది ప్రభా. అటువంటి వాక్యములైనా మా హృదయంలో మేము గైకొంటున్నాయినా వాక్యానుసారంగా నడుచుకుంటున్నాయినా మా హృదయమైన బలమైన వాక్యాన్ని ముద్రించుకుని నైనా ఈ వెళ్ళను తండ్రి ప్రభా మేము చూడుకోకుండా నీ వాక్యాన్ని ప్రవేశికునే వాళ్ళగా మేము ఉండటంకునైనా మాకు సహాయం దయచేయ్యా. దేవానికి స్తోత్రాలు ప్రభా, నీకు స్తోత్రాలు ప్రభా. హల్లెలూయా 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 హల్లెలూయా. వస్తు దాకోడానికి కొందరయ్యా, వహోమతులని కొందరాలు ప్రభా, హస్సేయడానికి కొందరాలు ప్రభా, ఆలోచన కర్తానికి వందనాలు ప్రభా, వందనాలు ప్రభా, వందనాలు ప్రభా. దేవానికి కొందరాలు చెల్లించుకొచ్చున్నాను ప్రభా. నిత్యము పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులైనా వేరే కొనియాడపరిచిన మా దేవానికి వందనాలు ప్రభా, వందనాలు ప్రభా, వందనాలయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. నిత్యం మమ్మల్ని చూచేవాడానికి వందనాలు ప్రభా. నాయనా నీ కంటికి రెప్పవలే మమ్మల్ని కాపాడేవాడానికి వందనాలు, వందనాలు వందనాలయ్యా, వందనాలు ప్రభా. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. దేవానికి ఆరాధించినప్పుడు వచ్చినామయ్యా, నైనా నీకు స్తుతించినప్పుడు వచ్చినామయ్యా. రండయ్యా మా హృదయంలోనికి రండి ప్రభా. దేవా మమ్మల్ని దర్శించండి ప్రభా. మాతో మీరు మాట్లాడండియ్యా. నీ అభిషేకముతో నైనా మమ్మల్ని తాకండి ప్రభా, తాకండి ప్రభా. రండయ్యా రండయ్యా. నేనా ఇది కాల సమయంలో అయినా మమ్మల్ని చిన్ని మీరండి ప్రభా. నీ ఆత్మ ఇక్కడ వచ్చండి ప్రభా. నీ ఆత్మలో అయినా నేను కలిసి నైనా నేను ఆరాధించేవారుగా, అన్య భాషలతో నేను స్తుతించేవారుగా మేము ఉండటకు సహాయం దయచేయండి ప్రభా. రండయ్యా హల్లెలూయా 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 హల్లెలూయా. రండయ్యా మా మధ్యకి రండి ప్రభా. పరిశుద్ధాత్మదేవా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము ప్రభా. రండయ్యా రండయ్యా నైనా మా హృదయంలోకి మీరు రండి ప్రభా. నైనా మా హృదయంలోకి మీరు రండి ప్రభా. స్తోత్రాలయ్యా స్తోత్రాలు ప్రభా. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, పరిశోధించి పరిశోధించి
నిత్యము ఆయన మమ్మల్ని చూచేవాడు కొందనాలు నిత్యము తీసేస్తూ ముందే అయినా నువ్వు మమ్మల్ని అయినా తీర్చి తీర్చగలము నేను
జీవించడానికి సహాయం దయచేయండి ప్రభా. నిత్యము మమ్మల్ని చూచువాని కొందనాలు ప్రభా. కొందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ప్రభా మా హృదయంలోనికి మీరు రండి ప్రభా. మా మధ్య మీరు రండి ప్రభా. దర్శించండి ప్రభా. మీరు మాట్లాడండి ప్రభా. మాట్లాడితే మమ్మల్ని మాట్లాడే ప్రభా. సహాయం చేయండి ప్రభా. మీరు మాట్లాడండి ప్రభా. నేను నీ యొక్క నేను మాటలు వచ్చినాడు అయినా నేను ఆ మాటలు మాతో మీరు మాట్లాడండి ప్రభా. నేను నీ మాట కలిగి దేవుడు మేము పెట్టాలి ప్రభావించినైనా నీ మాటలో జీవం ఉంది ప్రభా. నేను ఈ మాటలో సంపూర్తి ప్రభా. నేను నీ వాక్యలో ఆపేటప్పుడు ప్రభా ఆ మాటలను పొందుకొనినైనా నీ జీవాన్ని పొందుకొని నీ కలసరంలో నుంచి వెళ్ళాలి ప్రభా. మాటతో మీరు మాట్లాడండి ప్రభా. అవును ప్రభా. తండ్రి మీరు మాకు మాట్లాడతారు ప్రభా. మాకు తండ్రి అంటే ఆనందం ప్రభా, సంతోషమైనా ఈ దారిలో నేను అవగాహన ప్రోత్సాహం మీతో మాట్లాడడానికి అయినా నా వారి మీరు చెప్పడానికి నాకు ఉంటుంది ప్రభా. సహాయం చేసి నడిపించండి అయినా తండ్రి వారిని పరిశీలించండి నాయన. వారిని పరిశీలించండి ప్రభా. మీరు సహాయం చేసి నడిపించమని అడుగుతున్నాను తండ్రి. మీతో ఆచరించుకుంటున్నాను ప్రభా. వ్యాధితో వచ్చారు ప్రభా. ఏ బాధతో వచ్చారైనా ఏ గమనం వచ్చారో ప్రభా మాట్లాడి తెలియనటువంటి మీరు వేసి అడగాలని అంతరం ఆశ్రయం దేవుడు ప్రభా. మీరు సహాయం చేసి నడిపించడం చిత్త ప్రకారమైన వేసి చెల్లించుకుంటున్నాం నాయన. మీరు ఆత్మ చెప్తున్న ప్రభావం తండ్రి ఇసులు జాగ్రత్త నడిపించుకుని ప్రభా. మా పడుతుంది ఏ వాగ్దానం దాచుకుంటారో నాయన, ఏ ఎక్కడికి దాచుకుంటారో మీరు మాట్లాడి నడిపించాలి. మీరే సమర్థమంతా అన్నా ప్రభావం పొందాలి. ఈ రాజనగరంలో వేయించినా తండ్రి అదే కూర్చున్నారండి.
హల్లెలూయా. కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకొని మనం దేవుని వాక్యం కొంచెం ధ్యానించుకున్నాం. స్తోత్రం దేవా, 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 స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఆదివారం అధికార సమయంలో తండ్రి మాకు ఇచ్చి తండ్రి మీ సన్నిధిలో మేము గడపడానికి, మీ సన్నిధిలో ఆనందించడానికి తండ్రి, సంతోషించడానికి మాకు ఇచ్చిన ప్రాముఖ్యమైన సమయాన్ని బట్టి దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎంతోమంది సమయం చూడలేక లోకంలో తండ్రి అన్వేషించిపోయి ఉండగా తండ్రి మమ్మల్ని ప్రత్యేకపరిచి ఏర్పరచుకుని వాటిని వినడానికి తండ్రి, మీలో సంతోషించడానికి తండ్రి మాకు ఇచ్చిన ప్రాముఖ్యమైన సమయాన్ని బట్టి మేము ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాం. వాక్యం ద్వారా తండ్రి మీరే నాతో మాట్లాడండి, మా అందరితో మాట్లాడండి తండ్రి. మాకు ఏదైతే జీవనాలు అవసరమో, మాకు ఏదైతే కావాలో మీరే మాకు తెలియజేసి వాక్యం ద్వారా మీరు సంతోషంగా సమాధానంతో తిరిగి వెళ్ళడానికి మీ కృప చూపిస్తారని నమ్ముతున్నాం తండ్రి. అలాగే కరెంట్ ఆధారం ఉంచుకొని సమస్యను అంటే మీరే మాతో మాట్లాడి మనం బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థనలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. బైబిల్లో చూసినట్లయితే మనకు తెలుసు యేసుక్రీస్తు వచ్చి అనేక మందికి అనేక చోట్ల స్వార్థ ప్రకటించారు, అనేక మందిని స్వస్థపరిచారు, అనేక మంది అనేక కార్యాలు చేశారు యేసుక్రీస్తు. కానీ రెండే సందర్భాల్లో ఆయన ఆశ్చర్యపోయారు, సర్ప్రైజ్ అయ్యారు, షాక్ అయ్యారు. ఏంటి సందర్భాలు ఏమన్నా తెలుసా ఎవరికైనా? ఆయన చేసిన మొత్తం సువార్తలో, ఆయన చేసిన మొత్తం పరిచర్యలో రెండు సందర్భాల్లో యేసుక్రీస్తు సర్ప్రైజ్ లేదా ఆశ్చర్యపోవడం లేదంటే షాక్ అవడం జరిగింది. అది ఏ విషయంలో, ఎప్పుడు జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరన్నా చెప్పగలరు? ఓన్లీ 2 times జరిగింది. అంటే యేసుక్రీస్తే షాక్ అయ్యారు, యేసుక్రీస్తే ఆశ్చర్యపోయారు. చెప్పగలరు? సో ఆశ్చర్యపోయిన సందర్భం జస్ట్ ఆ వాక్యం చూపిస్తాను. ఎందుకు ఆశ్చర్యపోయారని చూద్దాం. అసలు ఏ విషయంలో ఆశ్చర్యపోయాడు, ఎందుకు ఆశ్చర్యపోయాడు చూద్దాం. బైబిల్ తీసినట్లయితే మార్కు సువార్త 6వ అధ్యాయము 6వ వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయము 6వ వచనం. ఆయన చుట్టుపక్కల ఉన్న గ్రామములను తిరుగుచూ బోధించుచుండెను. ఆయన తన 2 శిష్యులు తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరిగా పంపుచు. మార్కు సువార్త 6వ అధ్యాయము 6వ వచనం. మార్కు 6:6. ఆయన చుట్టుపక్కల ఉన్న గ్రామంలో తిరుగుచూ బోధించుచుండెను. ఆయన 12 శిష్యులు తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరిగా పంపుచు అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చి ప్రయాణ కొరకు చేతికరిని తప్ప రొట్టెనైనను జాలనైనను సత్యంలో. ఇది చదువుతుంది 7వ వచనం, అయితే 5వ వచనం చదువు. అందువలన కొంతమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతము ఆయన అక్కడ చేయజాలకపోయాను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడను. సో ఇక్కడ 6లో వచ్చారు, అక్కడ ఇంగ్లీష్ లో 6th verse లో ఉంది. He was greatly surprised because the people did not have faith. వారి విశ్వాసం లేనందున యేసుక్రీస్తు ఏమయ్యారంట? ఆశ్చర్యపోయినట్టు మనకు తెలుస్తుంది, షాక్ అయినట్టు మనకు తెలుస్తుంది. ఇదొక సందర్భం. 2 సార్లు బైబిల్లో యేసుక్రీస్తు ఆశ్చర్యపోయారు. దాంట్లో ఫస్ట్ థింగ్ ఇదన్నమాట, ఈ సంఘటన. ఎందుకు ఆశ్చర్యపోయారంటే యేసుక్రీస్తు అంతవరకు అన్ని చోట్లకి వెళ్ళి అందరినీ స్వస్థపరుస్తూ ఉండి ఎక్కడికి వచ్చారు? ఏ ప్రాంతానికి వచ్చారు? ఆ టైంలో ఏ ప్రాంతానికి వచ్చారు యేసుక్రీస్తు? ఆ సందర్భంలో ఏ ప్రాంతం అది? అది నజరేత్ ప్రాంతము, అంటే ఆయన పుట్టిన స్థలము.
ఆయన పెరిగిన స్థలము, ఆయన సొంత ఊరు అనుకోండి. ఇప్పుడు అందరూ పండుగలు ఎక్కడికి వెళ్తారు? సొంత ఇంటికి వెళ్తారు. ఎక్కడ పుట్టామో ఎక్కడ పెరిగామో చిన్నప్పటి నుంచి ఆ ప్రాంతానికి పండగకి సెలవులు వెళ్తూ ఉంటారు. అలాగే యేసుక్రీస్తు కూడా వచ్చింది ఏ ప్రాంతానికి? ఆయన పుట్టిన ప్రాంతము, ఆయన సొంత ఊరు, ఆయన సొంత ప్రదేశము, ఆయన పెరిగిన ప్రదేశానికి వచ్చారు. సో ఒక ఊళ్ళో నుంచి మీరు సొంత ఊళ్ళో ఉన్నారు, పల్లెటూరు, చిన్నప్పటి నుంచి అందరూ తెలుసు, ఫ్రెండ్స్ అందరూ తెలుసు, చుట్టుపక్కల అందరూ తెలుసు. ఆ తర్వాత మీరు చదువులకి వేరే ప్రాంతానికి వెళ్ళారు, ఎక్కడో ఉద్యోగంలో దుబాయ్లోనూ అమెరికాలోనూ సెటిల్ అయ్యారు అనుకోండి. ఆ ఊళ్ళో అందరూ ఏమనుకుంటారు? ఆడి గురించి నాకు తెలిసిలే, ఏదో అయింది ఆడికి సెటిల్ అయ్యారు ఏదో అలా. కానీ ఆడేంటో నాకు తెలిసిలో మంచిగా మార్కులు ఉంటారు, చెడ్డగా మార్కులు ఉంటారు చాలా మంది. ఈయనేంటి అమెరికా వెళ్ళడం అనుకుంటారు కొంతమంది. అయితే ఆడికేమి గొప్పలేదు కదా, ఆడికేమి నాలెడ్జ్ లేదు, ఆడికేమి ఇది లేదు, ఆడేంటి అక్కడికి వెళ్ళడం ఏంటి, ఆడెంత సెటిల్ అవ్వడం ఏంటి, ఎంత సంపాదించడం ఏంటి, ఆడేదో చేస్తున్నాడు, సంథింగ్ రాంగ్ ఉంది ఆడలో, ఆడకంత ఇది లేదు, అయినా సరే ఏదో చేస్తున్నాడు అనుకునే చాలా మంది ఉంటారు. సో యేసుక్రీస్తు కూడా ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు, ఆయన పుట్టి పెరిగిన ప్రాంతానికి వచ్చినప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ఒక 6:1 నుంచి చదవండి. ఆయన బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయన వెంబడించరి. విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధన ఆరంభించెను. సో ఆయన సమాజ మందిరములో బోధించడం ఆరంభించారు. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కడ నుండి వచ్చెను, ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చెను, ఇయ్యబడిన ఈ జ్ఞానం ఏంటిది, ఇయ్యబడిన జ్ఞానం ఏంటిది, ఇతని చేతుల వలన ఇప్పుడు అద్భుతంగా చేయబడుచున్నది, ఇదేమి ఇతడు మరియ కుమారుడు కాడా? చూడండి ఏం జరుగుతుంది. అందరూ వెళ్ళారు, యేసుక్రీస్తు చేసిన అద్భుతాలు ఉన్నారు, ఆయన చేస్తున్నారని చూస్తున్నారు, విన్నారు, ఆయన మాట్లాడుతున్న మాటలతో వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. చాలా స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నారు, చాలా బలంగా మాట్లాడుతున్నారు. ఎవరు ఇతను మన కార్పెంటర్ ఆ కొడుకే కదా అని అనుకుంటున్నారు. ఎవరు మన జోసెఫ్ ఉన్నారు కదా కార్పెంటర్, ఆయన కొడుకే కదా అని మాట్లాడుతున్నారు. ఆయన చెప్పిన మాటలకి, ఆయన చెప్పిన దానికి వాళ్ళు పక్కన పెట్టేసి ఈయన ఎవరు మన మేరీ కొడుకే కదా, మన కార్పెంటర్ కొడుకే కదా, ఈయనకి ఎంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, ఇంత పవర్ ఎక్కడి నుంచి వచ్చింది అని మాట్లాడుతున్నారు వాళ్ళ సొంత ప్రదేశంలో. ఆ తర్వాత మరియ కుమారుడు కాడా, యాకోబు, యోసేపు, యూదా, సీమోను అను సహోదరుడు వడ్లవాడు కాడా, ఇతని సోదరి వాళ్ళందరూ మనతో ఉన్నారు కాడా అని చెప్పుకొనొచ్చు ఆయన విషయమై అభ్యంతరపడిరి. అందరూ దేని చూస్తున్నారు? ఇది యాకోబు సోదరుడు కాదా, సిస్టర్లు మనకు తెలియదా, వాళ్ళ మదర్ మనకు తెలియదా, కార్పెంటర్ వాళ్ళ తండ్రి మనకు తెలియదా, పక్కనే ఉన్నారు, ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు. ఈయన వచ్చి ఇంత పవర్ఫుల్ గా మాట్లాడడం ఏంటి, స్వస్థపరచడం ఏంటి, అద్భుతాలు చేయడం ఏంటి అని చెప్పేసి ఏమనుకున్నారు? ఆయనని ఏం చేశారు? రిజెక్ట్ చేశారు, అంగీకరించలేదు, యాక్సెప్ట్ చేయలేదు. మనుషులు చూసేది ఆ సొంత ప్రాంతంలో ఏం చూస్తున్నారు? ఆయన ఎక్కడున్నాడో, ఎక్కడ పెరిగారో, మాతో కలిసి ఉంటే, అంటే వీళ్ళు ఎలా ఉన్నారో యేసుక్రీస్తు ఇంకొక ఆయన తండ్రి, పరమ తండ్రి, ఆయన అది గ్రహించలేకపోయారు. సొంత వాళ్ళే తెలుసుకోలేకపోయారు. సొంత వాళ్ళే సొంత ఊళ్ళోనే, సొంత ప్రదేశంలోనే రిజెక్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది యేసుక్రీస్తుని. ఇప్పుడు మీరు బాగా డెవలప్ అయ్యి మంచిగా సెటిల్ అయ్యి మంచి బెంచ్ కార్తో మీ సొంత ఊరికి వెళ్తే ఏం చేస్తారు? రిజెక్ట్ అయిపోవచ్చు. కానీ పైకి మామూలు నవ్వుతూ మాట్లాడతారు మంచిగానే. కానీ ఎక్కడి నుంచి వచ్చింది రేడికి, ఏదో చేస్తున్నట్టు. అంటే మనం కష్టపడి సంపాదించింది ఎవరు గుర్తించలేదు. ఎంత కష్టపడి, ఎంత మంచి, ఎంత హార్డ్ వర్క్ చేసి, ఎంత ప్రయాసపడి, ఎంత చేసి సంపాదించి మీ కష్టం మీకు తెలుస్తుంది. కానీ వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఇది ఏదో రాంగ్ చేస్తున్నాడు, ఏదో చేస్తున్నాడు, ఏదో వీడికి అంత సీన్ లేదు, ఇది లేదు, అది లేదు. యేసుక్రీస్తు కూడా ఏమనుకున్నారు? ఈయనేమో మేరీ కొడుకు మనకు తెలుసు, కార్పెంటర్ ఉన్నారు ఆయన కొడుకు, ఆ సిస్టమ్ మనకు తెలుసు, ఆ బ్రదర్లు మనకు తెలుసు, అందరూ మనకు తెలుసు. ఈయనకి ఎంత శక్తి ఉండడం ఏంటి, ఇంతగా మాట్లాడడం ఏంటి, ఇంతగా ఇదేంటి అని చెప్పేసి యేసుక్రీస్తు ఏం చేశారు?
రిజెక్ట్ చేశారు, ఆయన అంగీకరించలేదు, ఆయన యాక్సెప్ట్ చేయలేదు సొంత ఊర్లోనే. తర్వాత ఏం జరిగింది? అందుకు యేసు ప్రవక్త తన దేశంలోను తన బంధువుల్లోను తన ఇంటి వారిలోను తప్ప మరి ఎక్కడనూ గణహీనుడు కాడని చెప్పాను. ప్రాపర్టీ ఇస్ రెస్పెక్టెడ్ ఎవ్రీవేర్ ఎక్సెప్ట్ సొంత వాళ్ళే అంగీకరించరంట. యేసుక్రీస్తు అంటున్న మాట, మన సొంత వాళ్ళే అంగీకరించరు, మన బంధువులు అంగీకరించరు, మీ స్నేహితులు అంగీకరించరు. ఎవరైతే మీరు క్లోజ్ అనుకుంటారో, ఎవరైతే మీరు నా వాళ్ళు అనుకుంటారో వాళ్ళే మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు, మనం రిజెక్ట్ చేస్తారు. అటువంటి పరిస్థితి ఈరోజు యేసుక్రీస్తు అప్పుడే ఉన్నది, ఇప్పుడు కూడా అలాగే ఉంది. మీరు బాగా డెవలప్ అయితే మీ సొంత వాళ్ళు మీరు ఎగ్నిస్ట్ అవ్వచ్చు, సొంత వాళ్ళు మీరు ధృవీకరించవచ్చు, మనసులో కక్ష పెట్టుకోవచ్చు, పగ పెట్టుకోవచ్చు, ద్వేషం పెట్టుకోవచ్చు, అని ఎలాగైనా పక్కకి తోసేద్దాం, లేదంటే వాడికి ఏం లేకుండా చేద్దాం, వాడు నాశనం చేద్దాం అనే ఆలోచన కూడా రావచ్చు. ఎవరికి వస్తుందంటే ఎవరికో బయటకు రాదు ఆలోచన. మన ఫ్రెండ్ ఎక్కడో ఉంటాడో, చిన్నప్పటి నుంచి మన ఫ్రెండ్ సంతోషిస్తాడు, కానీ బంధువులకే అక్కడ మాట్లాడుతున్న బంధువులకే సొంత వాళ్ళే దూషించవచ్చు, సొంత వాళ్ళే పక్కన పెట్టచ్చు. యేసుక్రీస్తుని కూడా అదే చేశారు ఆ టైంలో. యేసుక్రీస్తు అంటున్న మాట, ఓన్ రిలేటివ్స్, ఓన్ ఫ్యామిలీ, ఓన్ హోమ్ టౌన్ రిజెక్ట్ చేస్తారు, బయట వాళ్ళ కంటే మాట్లాడుతున్నారు. తర్వాత 5th verse తర్వాత ఏమన్నారు? అందువలన రోగుల మీద చేతులిచ్చి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతము ఆయన అక్కడ చేయజాలకపోయాను. సో అక్కడ ఏ అద్భుతము కూడా యేసుక్రీస్తు చేయలేకపోయారు. ఆయన చేయగలిగినా సరే, చేయగలిగిన శక్తి ఉన్నా సరే చేయలేకపోయారు. కారణం ఏంటి? సొంత వాళ్ళే అంగీకరించలేకపోవడం, సొంత వాళ్ళకే నమ్మకం లేకపోవడం, సొంత వాళ్ళకే విశ్వాసం లేకపోవడం, సొంత ఊళ్ళోనే విశ్వాసం లేకపోవడం అంట. అంగీకరించలేకపోయారు, ఆయన చేయలేకపోయారు ఏ కార్యం కూడా. ఇదిగా మాట్లాడతారు, ఇంట్లో ఎంత ప్రోత్సాహం ఇస్తారో, ఇంట్లో ఎంత ఎంకరేజ్మెంట్ ఇస్తారో అదే ఉపయోగపడుతుంది. బయట కంటే ఇంట్లో వాళ్ళ సపోర్ట్, ఇంట్లో వాళ్ళ ప్రోత్సాహం, మన రిలేటివ్స్, మన ఫ్యామిలీ. ఇప్పుడు అందరూ ఎలా ఉన్నారు? ఫ్యామిలీస్ ఎగ్నిస్ట్ ఉన్నారు. ఏ ఫ్యామిలీ సపోర్ట్ చేయరు. వాళ్ళని ఎక్కువైతే తొక్కేసే టైప్, ఎక్కువైతే బాధపడే టైప్, బాగా అభివృద్ధి చెందితే సంతోషించే టైప్ ఎవరు లేరు ఈ రోజు. అదే యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు బైబిల్లో. అక్కడి నుంచి ఏం చేశారంట? అప్పుడు యేసుక్రీస్తు తర్వాత ఏం చేయలేకపోయారు. ఆ తర్వాత అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. ఎందుకంటే విశ్వాసం లేదు కాబట్టి ఆశ్చర్యపడ్డారు. ఇక్కడ ఎంతవరకు ఇచ్చారు? మార్కులో ఇచ్చింది కొంతవరకే. తర్వాత ఇంకా చాలా ఘోరమైన విషయం జరిగింది. ఏంటో విషయం? లూకాసు సువార్త 4వ అధ్యాయం చూడండి ఒకసారి. లూకాసు సువార్త 4వ అధ్యాయం. అసలు యాక్చువల్ గా ఏం జరిగిందో ఆ టైం లూకాసు సువార్త 4వ అధ్యాయము 16వ వచనం చదవండి. తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుగా నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడెను. చిన్నప్పటి నుంచి అక్కడ పుట్టి పెరిగి అన్ని చేసిన యేసుక్రీస్తు ఆ తర్వాత బాగా దేవుల్లో బలపడి ఆత్మీయ హోలీ స్పిరిట్ ని పొందుకొని ఊరికి వెళ్ళారు. సొంత వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? మామూలుగా మనం బాగా విశ్వాసం క్రైస్తవులు సొంత వెళ్తే ఏం చేస్తాం? ప్రార్థనకి వెళ్ళినప్పుడు మనం కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తాం, బైబిల్ చదువుతాం, ప్రేయర్ చేస్తాం, లేదంటే పాటలు పాడుతాం, సంతోషిస్తాం. అదే యేసుక్రీస్తు చేశారు. ఆయన కూడా వెళ్ళారు, వెళ్ళి అక్కడ దేవుని వాక్యం చదివారు, అక్కడ అన్ని ఓపెన్ చేసి చదివారు. తర్వాత కంటిన్యూ. ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథము విప్పి ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును,
ప్రభు హితవత్సరము ప్రకటించినప్పుడు ఆయన నన్ను పంపినాడు అని వ్రాయబడిన చోట ఆయనకు దొరికిను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకులకు ఇచ్చి కూర్చుండేను. సో ఆయన చదవలసిన చదివేసి మళ్ళీ గ్రంథం తిరిగి పరిచారకులకు ఇచ్చారు. సమాజ మందిరంలో ఉన్నవారందరూ ఆయనను తేల్చుగా ఆయన నేను మీ వినికిడిలో లేఖను నెరవేర్చని వారితో చెప్పసాగిను. అప్పుడు అందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోటు నుండి వచ్చిన దైగల మాటలకు ఆశ్చర్యపడి ఆయన యోసేపుకు వాడు కాడా అని చెప్పుకొని చుట్టగా ఆయన వాడిని చూసి వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరచుకును అని సాధక చెప్పి కొత్త హోమంలో ఏ కార్యంలో నేను చేసుకుని నేను వింటుమో ఆ కార్యములు నీ స్వదేశమంతను చేయడం నువ్వు నాతో నిశ్చయముగా చెప్పుదనను. మరియు ఆయన ఏ ప్రవక్త స్వదేశమంత వింటుడు కాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఏం జరిగిందో ఏం జరగబోతుందో ఆ టైంలో ఏం జరిగిందని చెప్తున్నప్పుడు 28 చదువు. 28 సమాజ మందిరంలో ఉన్నవారందరూ ఆ మాటలు విని ఆగ్రహముతో నిండుకొని లేచి ఆయనను పట్టణంలో నుండి వెళ్ళగొట్టి యేసుక్రీస్తుని పట్టణంలో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలకింతలుగా పడుకోని వెళ్ళని తమ పట్టణముకు కట్టబడిన కొండపేట వరకు ఆయనను తీసుకుని పోయేది. ఇక్కడ ఇంగ్లీష్ లో డ్రాగ్ అంటే లాక్కుని వెళ్ళిపోయారండి యేసుక్రీస్తుని. ఆ ఊళ్ళో నుంచి అందరూ లేచి యేసుక్రీస్తుని ఈడ్చుకుంటా వెళ్ళి ఆ కొండపైకి తీసుకెళ్లారంట. అయితే ఆయన వారి మధ్యముండి దాటి తన మార్గంలో వెళ్ళిపోయాను. సో ఇంగ్లీష్ లో దే మెంట్ టు త్రో హిమ్ ఓవర్ ద క్లిఫ్ అంటే పైకి తీసుకెళ్లి కిందకు తోసేద్దామని ప్రయత్నించారు యేసుక్రీస్తు. అంత ఎగనిస్ట్ అయిపోయారు. సొంత వాళ్ళే ఆయన చేస్తున్న కార్యములు చూసి, ఆయన విశ్వాసం చూసి, ఆయన భక్తిని చూసి సొంత వాళ్ళు ఏం చేశారంటే ఊళ్ళో వాళ్ళు ఆయన ఈడ్చుకుని కొండపైకి తీసుకెళ్లి కిందకు తోసేద్దామని ప్రయత్నించారు అని ఇంగ్లీష్ లో ఉంది. కానీ యేసుక్రీస్తు ఏదో తప్పించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ విశ్వాసం లేకపోవడం చూసి యేసుక్రీస్తు ఏమయ్యారంట ఆశ్చర్యపడ్డారు. ఏంటి అంటే సర్ప్రైజ్ అయింది 2 సందర్భాల్లో. దాంట్లో ఇదొక విషయం ఆశ్చర్యపోయారు. మరి రెండో విషయం ఏంటంటే యేసుక్రీస్తు ఆశ్చర్యపోయింది, సర్ప్రైజ్ అయింది, షాక్ అయింది. సో ఈ సందర్భంలో యేసుక్రీస్తు సర్ప్రైజ్ అయింది. మనం చదివిన సందర్భంలో దేన్ని బట్టి? విశ్వాసము లేకపోవడం బట్టి సర్ప్రైజ్ అయ్యారు. సో రెండో విషయంలో ఏం సర్ప్రైజ్ అయ్యారు? 2 విషయాలు ఒకటి చెప్పాను. ఇంకొక విషయంలో కూడా యేసుక్రీస్తు షాక్ అయ్యారు, సర్ప్రైజ్ అయ్యారు. ఏ విషయం? ఏ విషయంలో ఏ సందర్భంలో ఆ విధంగా చేయడం జరిగింది? యేసుక్రీస్తు షాక్ అవ్వడం, సర్ప్రైజ్ అవ్వడం. చాలా కార్యాలు చేశారు యేసుక్రీస్తు, అనేక మందిని స్వస్థపరిచారు. కానీ ప్రతి ఒక్క కార్యంలో యేసుక్రీస్తు ఒక మాట అంటారు, నీ విశ్వాసం బట్టి నీకు స్వస్థత పొందుకున్నావు అని అన్నారు. కానీ ఎక్కడ షాక్ అవ్వలేదు యేసుక్రీస్తు. నీ విశ్వాసం బట్టి స్వస్థత వచ్చింది, నీ విశ్వాసం నిన్ను కాపాడింది అని యేసుక్రీస్తు అన్నారు. కానీ ఇక్కడ ఈ సందర్భంలో మనం చదివిన సందర్భంలో ఆయన సర్ప్రైజ్ అయ్యారు, షాక్ అయ్యారు, ఆశ్చర్యపోయారు విశ్వాసం లేకపోవడం బట్టి. ఇంకొక సందర్భం ఉంది, అదే సందర్భం ఎవరు? అడుగుతారు. రొట్టె అంటే నీ కింద పడేసిన రొట్టె ముక్క, అక్కడ నీ విశ్వాసం బట్టి నువ్వు స్వస్థపరిచావు అంటారు యేసుక్రీస్తు. అందుకని నాకు షాక్ అవ్వలేదు యేసుక్రీస్తు. షాకింగ్ విషయం అన్నమాట దేవుని యేసుక్రీస్తు. బైబిల్ తీసినట్లయితే లూకాసు సువార్త 7వ అధ్యాయము, లూకాసు సువార్త 7వ అధ్యాయము 9వ వచనం. యేసు ఈ మాటలు విని అతన్ని గురించి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహం వైపు తిరిగి ఇశ్రాయేలులో గొప్ప విశ్వాసము నేను చూడలేదని నీతో చెప్పుచున్నాను. షాక్ అయ్యారు అక్కడ యేసుక్రీస్తు, ఆశ్చర్యపోయారు యేసుక్రీస్తు. ఆశ్చర్యపోయిన సందర్భంలో ఈ 2 సందర్భాలు బైబిల్లో ఇంకెక్కడా ఉండదు. దాంట్లో ఫస్ట్ నుంచి చదివింది, ఇప్పుడు సెకండ్ చదివింది.
ఇజ్రాయేల్ అంతటిలో అంట అటువంటి విశ్వాసం నేను ఎక్కడ ఎన్నడూ చూడలేదు అని అక్కడ సాక్ష్యం ఇచ్చాడు యేసుక్రీస్తు. ఆయన సర్ప్రైజ్ అయ్యి ఆయన ఆశ్చర్యపోయి అసలు ఎవరు ఆ వ్యక్తి, ఏంటి ఆ విశ్వాసము, ఎటువంటిది ఆ విశ్వాసము చూద్దాం. సో యేసుక్రీస్తు ఆశ్చర్యపడింది సందర్భం రెండు విషయాలు. అదే సందర్భంలో ఏ విషయంలో? విశ్వాసమును బట్టి ఆయన ఆశ్చర్యపోయారు. సో అసలు ఎవరు వ్యక్తి, ఎందుకు ఆశ్చర్యపోయారు, అంత ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏంటి, ఆ గ్రేట్ ఫెయిత్ ఏంటి చూద్దాం బైబిల్లో. అదే లోకాసువార్త 7వ అధ్యాయంలో ఫస్ట్ నుంచి చదవండి. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్నహూములోకి వచ్చాను. కపెర్నహూము ఎక్కడ ఉందంటే అదొక చిన్న ఏంటంటే కపెర్నహూము అదొక చిన్న విలేజ్. అది ఒక ఏమంటారు గ్రామం, విలేజ్. ఆ విలేజ్ ఎక్కడ ఉందంటే గలిలీ సముద్రం దగ్గర పక్కన ఉంటుంది ఆ విలేజ్ కపెర్నహూము. ఆ దేనికి ఫేమస్ అంటే కపెర్నహూము చేపల పట్టుటకు ఫేమస్. అంటే చేపలు పట్టే ప్రాంతం, ఎక్కువ జాగ్రత్తగా ఉంటారు ఆ ప్రాంతం కపెర్నహూములో. అదొక చిన్న విలేజ్, గలిలీ సముద్రం పక్కన ఉంటుంది విలేజ్, స్మాల్ విలేజ్ అని ఉంటుంది. అక్కడికి యేసుక్రీస్తు వచ్చాడంట. వచ్చినప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా ఎవరి సామ్రాజ్యం? అది రోమి సామ్రాజ్యంలో, రోమి ప్రాంతంలో ఉన్న సామ్రాజ్యంలో ఉన్నాడు ఆ ప్రాంతం. తర్వాత ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడు ఒకడు, రోగి అయి చావ సిద్ధమై ఉండేను. ఇంగ్లీష్ లో రోమన్ ఆఫీసర్ అన్నది, ఇంగ్లీష్ లో రోమన్ ఆఫీసర్. ఆర్ కింగ్ జేమ్స్ వర్షన్ బైబిల్ తీసుకుంటే సెంచూరియన్ అని ఉంటది. గుడ్ న్యూస్ బైబిల్లో రోమన్ ఆఫీసర్ ఉంటది. వేరే వర్షన్స్ లో కింగ్ జేమ్స్ వర్షన్ బైబిల్ ఇంగ్లీష్ లో తీసుకుంటే సెంచూరియన్. ఎవరి రోమన్ ఆఫీసర్, ఎవరి శతాధిపతి అంటే ఎవరండి? శతాధిపతి అంటే ఎవరు? రోమీ సామ్రాజ్యంలో యుద్ధం చేసే వాళ్ళలో ఒక 100 మందికి ఆఫీసర్ అన్నమాట. అంటే ఆయన కింద ఒక 100 మంది పనిచేస్తారు. ఆయన ఏం చెప్తే 100 మంది సోల్జర్స్ అలాగా వింటారు. ఆయన్ని శతాధిపతి అంటారు, లేదంటే రోమన్ ఆఫీసర్ అంటారు, లేదంటే సెంచూరియన్ అంటారా, సైన్యాధిపతి. ఒక 100 మందికి ఆఫీసర్ ఆయన. అంటే ఆయన కింద 100 మంది పనిచేస్తారు. ఆయన ఏం చెప్తే అది చేస్తారు, ఏం చెప్తే అది చేయాలి. ఎవరైనా రోమికి సంబంధించిన అంటే యూదుడు కాదు, గుర్తుపెట్టుకోండి. ఆయన యూదుడు కాదు, దేవుణ్ణి నమ్మే వాళ్ళు కాదు. రోమన్స్ ఎలా ఉంటారో తెలుసు కదా, శతాధిపతులు ఏంటంటే సెంచురీ ఎలా ఉంటారు, చాలా క్రూరంగా ఉంటారు, భయంకరమైన పనిష్మెంట్లు ఇస్తారు, శిక్షని ఇస్తారు. అటువంటి వాళ్ళు, అటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు సెంచురియన్ లేదా రోమన్ ఆఫీసర్స్. మరి యేసుక్రీస్తుని శిక్షించింది ఎవరు? రోమిలే కదా. భయంకర వాళ్ళకి దయా జాలి ఏమి ఉండదు. అటువంటి పని చేస్తున్న వాడు ఈ రోమన్ ఆఫీసర్. ఏం చేశాడు అక్కడ? దేని గురించి చింతపడుతున్నాడండి? ఎవరు? తన ప్రియుడైన దాసుడు. అసలు దాసుల్నే పట్టించుకోరు ఆఫీసర్, రోమన్ ఆఫీసర్. వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. అలాంటిది ఒక దాసుడు బాగాలేదని చెప్పేసి చింతపడుతున్నాడు, బాధపడుతున్నాడు. అదే కాకుండా ప్రియమైన దాసుడు అంట. ఫ్రెండ్స్ ఉంటారు చాలా మంది, కానీ కొంతమంది ఏమంటాం డియర్ ఫ్రెండ్స్ అంటాం. అందరూ ఫ్రెండ్సే, బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, కానీ కొంతమంది ప్రియమైన ఫ్రెండ్స్, స్నేహితులు. అంటే మనకి ఇంకా మంచి స్నేహితులు, ఇంకా క్లోజ్ స్నేహితులు. వాళ్ళ గురించి మనం ఏదైనా చేస్తాం. అందరు ఫ్రెండ్స్ ని సమానంగా చూడం మనం. కొంతమంది ఫ్రెండ్స్ కొన్ని చేస్తాం, కానీ డియర్ ఫ్రెండ్స్, నా ప్రియమైన స్నేహితుడు అని అంటారు. కొంతమంది అందరినీ అంటారు అన్నమాట. ప్రియమైన అంటే ఇంకేదైనా చేయగలుగుతారు, అంటే ఎంత క్లోజ్ అయితే తప్ప అలా చేస్తారు, అలా పిలుస్తారు. ఇక్కడ ప్రియమైన దాసుడు అని అక్కడ బైబిల్లో ఆయన మెన్షన్ చేశారు. అంటే ఒక రోమన్ ఆఫీసర్ అయి ఉండి ఒక దాసుని అంతగా ప్రేమించే మనస్తత్వం కలిగిన వ్యక్తిగా మనం అక్కడ కనిపిస్తుంది బైబిల్లో. ఒక రోమన్ ఆఫీసర్ అయ్యండి, 100 మందికి అధిపతి అయ్యండి. ఒక దాసుని అంతగా ప్రేమించే మనస్తత్వం ఉందంటే అక్కడ ఆశ్చర్యపోవాల్సిన విషయమే. ఆ వ్యక్తిలో ఒక స్పెషాలిటీ ఉంది.
ఇంకెక్కడ బైబిల్లో అటువంటి మనస్తత్వం ఎక్కడ కనిపించలేదు, లేదు బైబిల్లో కూడా. అటువంటి వ్యక్తి ఆ దాసుడి ఒంట్లో బాగోలేదంటే చాలా బాధపడుతున్నాడు, చాలా ఆలోచిస్తున్నాడు. ఏం చేయాలో, ఎలా స్వస్థపరచాలో అనే విషయం కూడా ఆలోచిస్తున్నాడు. అసలు ఏమైంది ఆ దాసుడికి? అక్కడ లోకాసువార్తలు లేదు కానీ వేరే మార్పులో ఉంటది. ఏమైందంటే కాళ్ళు చేతులు పడిపోయి మంచం నుంచి లేవలేని పరిస్థితి, చనిపోయిన పరిస్థితిలో ఉన్నాడు. అది ఎక్కడ ఉంటుందంటే మీకు మీకు మార్క్స్ వార్తలు ఉంటుంది, మీ తర్వాత చదవండి. ఈ మార్కు లోకాలో సేమ్ సందర్భం ఉంటుంది కానీ కొన్ని దగ్గర ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఉంటుంది, కొన్ని తక్కువ ఉంటుంది. ఇక్కడ లోకాసువార్తలు ఏమని ఇచ్చారంటే చావు బతుకుల్లో ఉన్నాడంట తన దాసు. ఎటువంటి పరిస్థితి అంటే చావు బతుకులు, కాళ్ళు చేతులు పంచలేని పరిస్థితి, మంచి మీద పడమని చనిపోయే పరిస్థితి ఉన్నాడు. అటువంటి వాడి గురించి ఆ యొక్క అధిపతి ఆలోచిస్తున్నాడు, చింతపడుతున్నాడు. ఏం చేయాలో తెలియక బాధపడుతున్న సందర్భంలో ఏం జరిగిందండి? శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచమని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను జాగ్రత్తగా నుండి ఎవరు పంపించాడు? యూదుల పెద్దలను పంపించాడు. ఈయనెవరు? యూదుల రోమన్స్ లో అంత పెద్ద పోస్ట్ ఏం కాదు, 100 మందికే అధిపతి. యూదుల్లో పెద్దలు అంటే ఇంకా పవర్ఫుల్, ఇంకా పెద్దవాళ్ళు, స్పిరిచువల్ లీడర్స్ యూదులు. సాధారణంగా ఈ చెప్పిన మాట యూదుల పెద్దలు వినాల్సిన అవసరం లేదు, వినరో చేయరు కూడా. అలాంటిది ఈ చెప్పిన వెంటనే యూదుల పెద్దలు వెళ్ళమంటే వెళ్ళారంటే, సో యూదులకి ఈయనతో ఉన్న సంబంధం ఎటువంటిదో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఒక రోమీడు అయినప్పటికీ, ఒక యూదుడు కానప్పటికీ యూదులతో ఎటువంటి పరిచయం పెంచుకున్నాడో, ఎటువంటి ఒక రిలేషన్షిప్ కలిగి ఉన్నాడో మనకి ఈ యొక్క వాక్యం ద్వారా మనకు తెలుస్తుంది. సో యూదుల్లో పెద్దల్ని చెప్పగానే వాళ్ళు వినాల్సిన అవసరం లేదు. ఆయన చెప్తే ఇల్లు ఎందుకుంటారు? యూదుల్లో పెద్దలు వినరు, స్పిరిచువల్ లీడర్స్ ఆ యూదు వినరు. కానీ విన్నారు, వెళ్ళారు. వెళ్ళి ఏం చేశారు చదవండి. ఏం చేశారు? యేసు యొద్దకు వచ్చి నీ వలన చూడండి ఏం చెప్తున్నారు. ఫస్ట్ థింగ్, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. ఎవరతడు? రోమి, ఒక జెంటైల్ అంటే అన్యుడు. అంటే ఈయన గురించి సాక్ష్యము యువకులు పెద్దలు ఇస్తున్నారంటే ఎంత మంచి పేరు పొందుకున్నారో ఆలోచించండి. సో రోమీలు అంటేనే పడదు, అక్కడ అందరూ క్రూరంగా ఉంటారు, గాయపరిచేవారు, వాళ్ళు ఎగెనిస్ట్ గా ఉండేవారు. వీళ్ళు అసలు సంబంధం ఉండదు వాళ్ళతో, వాళ్ళ దగ్గరికి వెళ్ళరు, వాళ్ళతో మాట్లాడేంత క్లోజ్నెస్ ఉండదు, అంత ఇది ఉండదు. అయినా సరే వీళ్ళు యువకులు పెద్దలు చెప్పగానే వెళ్ళారు, వెళ్ళి సాక్ష్యం ఇస్తున్నారు యేసుక్రీస్తుకి. ఆయన దగ్గరికి వెళ్ళి మీరు స్వస్థపరిచే అంత అర్హుడు, ఈజ్ ఎలిజిబుల్, మీరు వెళ్ళాల్సిందే ఆయన దగ్గరికి. ఎందుకంటే ఆయన చాలా మంచివాడు, చాలా మంచి రోమీయుడు ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. అంత మంచి పేరు సంపాదించుకున్నాడు రోమీయుడు ఆ వ్యక్తి. తర్వాత అతడు ఎందుకంత ఇంపార్టెన్స్ ఇచ్చారు వాళ్ళు? ఆ రోమన్స్ ఏం చేశారు? అతను ఆ సెంచురియన్ లేదంటే అధికారి, మన జనులను యేసుక్రీస్తు చెప్తున్నారు, మన జను అంటే యూదుల్ని ప్రేమించారు. సాధారణంగా రోమిలు యూదుల్ని ప్రేమించరు, వాళ్ళని కష్టపడతారు, వాళ్ళతో పని చేయించుకుంటారు, చాలా క్రూరంగా ఉంటారు. అది మీరు చదవండి, ఎక్కడైనా సరే ఇంటర్నెట్ లో ఎనీథింగ్ చూస్తున్నారు. కానీ ఈ వ్యక్తి అలా కాదంట, చెప్తున్నారు, సాక్ష్యం ఇస్తున్నారు, మన యూదుల్ని చాలా ప్రేమించాడు. తర్వాత మనకు సమాజ మందిరము తానే కట్టించినని ఆయనతో చెప్పి బతిమాలుకున్నారంట. చూడండి ఎంత ప్రేమ లేకపోతే ఆయన పట్ల యువకులు లీడర్స్ వచ్చి ఆయన గురించి, అది ఆయన నోట్లో కావకపోతే వేరే విషయం. ఇప్పుడు ఆయన ఒక సర్వెంట్ బాగలేదని చెప్పేసి ఆయన చెప్తే వీళ్ళు వచ్చి యూద లీడర్స్ వచ్చి పెద్ద పెద్దవాళ్ళు వచ్చి యేసుక్రీస్తుకి సాక్ష్యం చెప్పి ఆయన మన కొరకు, మనల్ని ప్రేమించి మన కొరకు ప్రార్థన చేసుకున్నటకు ఒక సమాజ మందిరం కట్టించారండి. అంత ఇష్టం మనం అంటే. ఆయన మామూలుగా మాట్లాడకుండా ఏం చేస్తున్నారు? ఇంగ్లీష్ లో బెగ్గింగ్ ఉంది, బతిమాలుకుంటున్నారండి యేసుక్రీస్తు.
అంటే ఎంత గొప్ప వ్యక్తి కాకపోతే, ఎంత మంచోడు కాకపోతే ఈ విధంగా యూదులు లీడర్స్ వచ్చి యేసుక్రీస్తు దగ్గర బతిమాలుతారు. అదంతా యేసుక్రీస్తు చూస్తున్నారు, గమనిస్తున్నారు, వింటున్నారు. ఎవరి వ్యక్తి రోమీయుడు, యూదుడు కూడా కాదు, అయినా సరే ఇంత మంచి పేరు తెచ్చుకున్నాడే అని యేసుక్రీస్తు వింటున్నారు. వాళ్ళు బతిమాలుకున్నారంట. బతిమాలుకున్నప్పుడు చూడండి ఏం జరిగిందో. రావున యేసు సరే ఆ మాట వినగానే, ఆ యొక్క మంచితనం మాటలు వినగానే యేసుక్రీస్తు ఇంకేమనుకున్నారు? ఆయన కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పని చేద్దామని అనుకున్నారు యేసుక్రీస్తు. కానీ యేసుక్రీస్తు ఒక యూదుడు కాబట్టి, ఆ రోమన్స్ కాబట్టి అక్కడున్న రూల్స్ ఏంటంటే, అక్కడున్న కల్చర్ ఏంటంటే యూదులు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి వీలు లేదు. అది కల్చర్ అక్కడ, అక్కడ జరుగుతున్న కల్చర్ అక్కడ. కానీ యేసుక్రీస్తు వెళ్తామని బయలుదేరారు. తర్వాత ఆయన ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఆ శతాధిపతి స్నేహితులను చూసి ఇంట్లోనికి వచ్చేటప్పుడు నేను పాత్రులను కాను, అందుచేత నీ ఎద్దుకు వచ్చేటప్పుడు ఏమనుకుంటున్నాడు అక్కడ? అసలు ఎక్కడ కూడా గొప్పగా ఫీల్ అవ్వట్లేదు, ఎక్కడ కూడా ఆయన సెంచురియన్ లాగా ఫీల్ అవ్వట్లేదు. నువ్వు మా ఇంటికి వచ్చేటప్పుడు నాకు అర్హత లేదు అని మాట్లాడుతున్నాడు. తర్వాత నేను కూడా మీ దగ్గరికి వచ్చే అర్హత నాకు లేదు అంటే ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అక్కడ యేసుక్రీస్తుకి. ఎంత ఉన్నత స్థానంలో యేసుక్రీస్తుని ఆయన మనసులో పెట్టుకున్నాడు ఆలోచించండి. ఒక యూదుడు కాని వ్యక్తి, ఒక రోమి, ఒక పెద్ద యేసుక్రీస్తుకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడో, ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడో, ఎంత నమ్మకం ఉంచాడో యేసుక్రీస్తు పైన గమనించండి అక్కడ. ఎందుకంటే నువ్వు నా దగ్గరికి వచ్చే అర్హత నాకు లేదంటున్నాడు. నేను కూడా నీ దగ్గరికి వచ్చి కలిసే అర్హత నాకు లేదు, అందుకే యూదుల పెద్దలు పంపించాను అని అంటూ ఏమంటున్నాడండి అక్కడ. తర్వాత అందుచేత వచ్చేటప్పుడు అయితే మాట మాత్రము సెలవిము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అనే మాట అన్నాడు అక్కడ యేసుక్రీస్తు. ఏమంటాడు? నువ్వు మా ఇంటి దగ్గర వచ్చే అర్హత నాకు లేదు, నేను నీ దగ్గరకు వచ్చే అర్హత లేదు అని ఆయన అనుకుని తగ్గించుకొని ఏమంటున్నాడు? మాట మాత్రము సెలవివు. ఈరోజు దేవుని మాటతో మనం విశ్వసించి మనం దేవునిలో బలపడే పరిస్థితి రోజు మనలో ఉందా? ఎవరికైనా మనందరం బాన్ క్రిస్టియన్స్, పుట్టుకతోని క్రైస్తవులు, మంచి విశ్వాసం, భక్తి కలిగిన వాడు. అటువంటి విశ్వాసమైనా మనకు కలుగుంది. ఆయన అసలు హిందువులే కాదు, అసలు రోమీయుడు అంటే కంప్లీట్ గా ఆపోజిట్ ఉన్న వ్యక్తి, అయినా సరే అంత విశ్వాసం కలుగున్నాడు. అటువంటి విశ్వాసం మనం కలుగున్నాం. మాట ఇస్తే చాలంటే దాని అర్థం ఏంటండి? అంటే మాట ఇస్తే స్వస్థపరుస్తారని మైండ్ లో ఉందంటే ఆ రోమిడికి, అంటే ఏం తెలుసు అతనికి? దేవుని వాక్యము గురించి తెలుసు, దేవుని శక్తి గురించి తెలుసు. ఆ వాక్యాన్ని, ఆ శక్తిని నమ్మిన వాడు పేరుకు రోమిడే, కానీ దేవుని విశ్వసించిన వాడు, దేవుని వాక్యాన్ని నమ్మినవాడు, ఆ శక్తిని తెలిసి నమ్ముతున్నవాడు. ఎందుకంటే సాంగ్స్ లో ఉంటది, కీర్తనలో 107:20 ఒక మాట ఉంటది. కీర్తన 107:20 ఒక మాట కనిపిస్తుంది. ఏంటి ఆ మాట అంటే దేవుడు చెప్తున్న మాట, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన చూడండి, వాక్కును పంపి బాగు చేసిన మాట ఓల్డ్ టెస్టమెంట్ లో ఉంది. ఆ వాక్యము చదివిన వాడు ఈ రోమన్ అంటే ఆ వాక్యాన్ని బట్టి ఫాలో అవుతున్నవాడు అని అర్థం. చూడండి, వాక్యాన్ని అనుసరించిన వాడు అని తెలిసిపోతుంది అక్కడ క్లియర్. ఎందుకంటే యేసుక్రీస్తు అంటున్నాడు, మీరు మాట ఇవ్వడం చాలు స్వస్థపరచబడతాడు, ఖచ్చితంగా లేస్తాడు, ఖచ్చితంగా స్వస్థపరచబడతాడు. మాట ఇవ్వడం చాలు. ఆ మాట ఇస్తే స్వస్థపరిచిన మాట ఎక్కడ ఉంది? దేవుడు ఇచ్చిన పాత గ్రంథంలోని ఆ లేఖనంలోనే ఉంది. ఆ లేఖనాన్ని చదివిన వాడని అర్థమవుతుంది, ఆయన నమ్మిన వాడని అర్థమవుతుంది. అటువంటి విశ్వాసము యేసుక్రీస్తు దగ్గర చూపించినప్పుడు మరి దేవునికి ఆశ్చర్యం కలగదా? నాతో పాటు ఉండే నా వాళ్ళు, నా ప్రజలు, నా జనము, నా యూదులే నన్ను నమ్మట్లేదు, విశ్వసించట్లేదు, ఈయన ఎవరో అన్యుడు వచ్చి ఎంత విశ్వాసం చూపిస్తున్నాడంటే ఎంత ఆశ్చర్యపోయారు యేసుక్రీస్తు.
అని అంటూ ఏమంటున్నా చూడండి అక్కడ యేసుక్రీస్తు. నేను సహాధికారములకు లోబడిన వాడను, నా చేతి కింద సైనికులు ఉన్నారు అని అంటున్నాడు యేసుక్రీస్తు. నా చేతి కింద సైనికులు ఉన్నారు, నేను ఒకరిని పొమ్మంటే పోవను, ఒకరిని పొమ్మంటే పోవను, ఒకరిని రమ్మంటే వచ్చును, ఒకరిని రమ్మంటే వచ్చును. నా దాసుడు చేయమంటే ఇది చేయరని, నా దాసుడు ఏం చెప్తే చేస్తాడని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పబడిన వారిని పంపాను. యేసు ఈ మాటలు విని అతని గురించి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి, తన వెంట ఎంతమంది జనసమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలులో ఆయనను ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదు మీతో చెప్పుచున్నాను. ఆ మాట చెప్పగానే తర్వాత ఏమైంది? లాస్ట్ లో పంపబడిన వారి ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థత కనుగొని చనిపోయిన పరిస్థితిలో ఉన్న వ్యక్తి అప్పటికప్పుడే స్వస్థత పొందుకున్నారు. చూడండి, ఆయన చెప్తున్నాడు రోమన్ అంటే నేను ఒక అవతన చెప్తే వాళ్ళు వెళ్తారు, రమ్మంటే వస్తారు, ఎల్లుండి వెళ్తారు, ఎలా చెప్తారో వింటారు నేను అని చెప్తున్నాడు. చెప్తూ నువ్వు నీ మాట చాలు స్వస్థపరచబడతారు అని విశ్వసించాడు. అటువంటి విశ్వాసమును చూసి యేసుక్రీస్తు ఆశ్చర్యపోయారు. ఈరోజు మన విషయంలో అయినా ఆశ్చర్యపోయే సంఘటన ఏముందంటే విశ్వాసం లేని సందర్భాలు ఉంటాయి, ఉన్న సందర్భాలు ఎవరు ఆశ్చర్యపోరు. సో రెండు విషయాల్లో యేసుక్రీస్తు ఆశ్చర్యపోయారు. ఒకటి విశ్వాసం, గొప్ప విశ్వాసం చూసి ఆశ్చర్యపోయారు. ఇంకొకటి విశ్వాసం లేని పరిస్థితి చూసి ఆశ్చర్యపోయారు. రెండు సందర్భాలు. ఆ రెండు విశ్వాసానికి సంబంధించినవి. ఒకటి గొప్ప విశ్వాసము, ఇంకొకటి విశ్వాసం లేని పరిస్థితి. ఈ రోజు మన పట్ల యేసుక్రీస్తు ఏ ఉద్దేశం కలిగి ఉన్నారు? ఏ విధంగా ఆశ్చర్యపోతున్నారు? విశ్వాసం లేదని ఆశ్చర్యపోతున్నారా, విశ్వాసం ఉందని ఆశ్చర్యపోతున్నారా? అది మనం పరీక్షించుకోవాలి. ఎంత విశ్వాసం మనకి. మనం అందరూ క్రైస్తవులే, కానీ అక్కడ క్రైస్తవుడు కాదు అన్యుడు. అక్కడ చూపిస్తున్న విశ్వాసం వాక్యాన్ని బట్టి మాట ఇస్తే చాలు. ఇప్పుడు దేవుడు మాట ఇస్తారు బైబిల్లో, అది మనం పట్టించుకోము. ఏం పట్టించుకుంటావు? నువ్వు కార్యం చెయ్యి, నేను చూడాలి, స్వస్థపరిస్తేనే వస్తాను, చర్చికి ఏంటో రాను, ఏంటో నమ్మను. ఫస్ట్ వస్తారు, కార్యాలు జరిగితే ఉంటారు, జరగకపోతే వదిలేసే పరిస్థితి. రోజు ఎక్కడుంది విశ్వాసము? అటువంటి విశ్వాసమును బట్టే యేసుక్రీస్తు స్వస్థత చేశాడు. మరి విశ్వాసం మనకు లేదు, ఉన్నట్టు మనం నటిస్తూ ఉంటాం, మనం మాట్లాడుతూ ఉంటాం, మనం చెప్తూ ఉంటాం, కానీ రియల్ గా సందర్భం వచ్చినప్పుడు ఆ విశ్వాసం లేదు. మనందరికీ మనకు తెలుసు, మనం పరీక్షించుకోవాలి. సో యేసుక్రీస్తు ఆశ్చర్యపోయే సంఘటన ఏదైనా మనలో ఉందా? అది మంచిదై ఉండాలి. విశ్వాసం బట్టి ఆశ్చర్యపోవాలి. మన గొప్పతనం, మన విశ్వాసం ప్రదర్శించడం బట్టి ఆశ్చర్యపోవాలి. కానీ ఇది విశ్వాసం లేని దాన్ని బట్టి దేవుడు చింతపడకూడదు మన పట్ల. ఆయన ఎల్లప్పుడూ జాగగలిగిన దేవుడు. ఆయన ఎల్లప్పుడూ మనకి ఆపర్చునిటీ ఇచ్చే దేవుడు, మనకి సమయాన్ని ఇచ్చే దేవుడు, మనం పరీక్షించుకునే టైం ఇచ్చే దేవుడు, పరీక్షించే దేవుడు. వెంటనే పనిష్మెంట్ వెయిట్ చేస్తారు, విశ్వాసాన్ని చూస్తారు, పరీక్షిస్తారు, కష్టాన్ని ఎక్కిరిస్తారు. ఇంకా దేవుడు వస్తే ఎంత విశ్వాసం ఉందో చూడటానికి. అక్కడ కష్టాలు లేకుండానే ఆయన ఓన్గా చూపించారు విశ్వాసం. మనకి పరీక్షించాల్సి వస్తుంది, మనం విశ్వాసం ఉందో తెలుసుకోవాల్సి వస్తుంది దేవునికి. అయినా సరే మనం ఆయన విశ్వాసాన్ని, ఆయన ఒక అటెన్షన్ మనం పొందుకోలేకపోతున్నాం. ఈరోజు పేరుకి మనం క్రైస్తవులు ఉన్నాం, కానీ విశ్వాసం మనలో తక్కువై ఉంది. అది మనం ఆలోచించాలి, మనం గమనించాలి. అది మనకు తెలియదు. బయట చిన్న విషయం మనం చర్చలు బయట మర్చిపోతాం ఆ విషయాన్ని, పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వం ఆ విషయాన్ని. కానీ దేవునికి చాలా ప్రాముఖ్యమైనది విశ్వాసమే. రెండు సందర్భాల్లో ఆశ్చర్యపడ్డారు. విశ్వాసం లేని సందర్భము, విశ్వాసం గొప్పగా చూపించే సందర్భం. సో విశ్వాసం అనేది దేవునికి చాలా ప్రాముఖ్యమైనది. మన విశ్వాస ప్రణామంగా మనం పరీక్షించుకోవాలి. దేవుడి దగ్గర మనం క్రియలో చూపించాలి విశ్వాసం. అప్పుడే మనం కావాల్సింది ఆయన మాట చాలు. ఇంకా మన దగ్గర రావాల్సిన లేదు, మన దగ్గర ఏ కార్యాలు మన ముందు చేయాల్సిన, మా కళ్ళతో చూస్తేనే నమ్ముతాను, నాకు స్వస్థ వస్తేనే నమ్ముతాను, నేను ఉద్యోగం వస్తేనే దేవుడిని నమ్ముతాను, ఇలాంటివన్నీ మన దేవుడి దగ్గర పనిచేయవు. ఆయన టైం వచ్చినప్పుడు, ఆయన ఇవ్వాలనుకున్నప్పుడు మన విశ్వాసాన్ని బట్టి ఆయన ఇవ్వాల్సింది ఖచ్చితంగా ఇస్తారు. ఏం జరిగినా మన మంచిగా అనే విషయం మనం తెలుసుకోవాలి, మనం నమ్మాలి. ఆయనతో విశ్వాసం నుంచి మనం ముందుకు వెళ్ళాలి. అదే దేవుడు ఆశపడుతుంది, కోరుకుంది. ఈ వాక్యం దేవుడు దీవించినాడు. ఆమేన్. మనం చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేస్తాం.
స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. వాక్యాన్ని బట్టి మేము వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నామో తండ్రి మమ్మల్ని పరీక్షించుకోవడానికి మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. వాక్యాన్ని తండ్రి మమ్మల్ని అనుసరించి మీరు తెలుసుకొని పరీక్షించుకొని మీకు మీ బిడ్డగా మేము జీవించడానికి మీ కృపను చూపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థనలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాట పాడుకుంటూ మన దేవుని కానుక సమర్పించుకుందాం. నీ వంటి వారు ఎవరు నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరరా, నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరరా, నిన్నే నమ్ముకున్నాను, కానుకలు మరి అంకుల్ ఇద్దరు ఎవరో ప్రే చేసిన పాడంగలిగానే అంటే ఎవరో ప్రే అయ్యా ఆయా చోట దిగి ఏది ధర్మమని ప్రభుత్వం గ్రహించిన వాడి శతాధిక జ్ఞానోదయం ఆలోచన కలిగి వేసుకునేవాడు ప్రభుత్వం ఎంతో ఉన్నతమైనగా నేను తన జనులు గమనించలేదు కానీ ఇంకోవారు జగనించి నేను పేర్కొన్న విధానం తద్వారా మీ ప్రజలైన వారు గ్రహింపలేక 5 చోట్ల నశించిపోతున్న సమయంలో అయ్యా అద్భుత కార్యాలు చూసి అద్భుత ఆ ఉదయం చూసి గ్రహించిన వారే అయ్యా సంతోషపడిన విధానం కూడా చూస్తున్నాం.
అది ఈ దినం కూడా ప్రభా అయ్యా మీ ప్రభుత్వం గుర్తిస్తూ ప్రభా ప్రతిరోజు ప్రతి వారము ప్రతి దినము కూడా ప్రార్థన చేసి ముఖ్యమైన ప్రభా మీలోని బలము మీలోని విశ్వాసం గ్రహించుకునేలాంటి విశ్వాసం జీవిస్తున్నాయి విశ్వాసం లేక పడిపోతున్నాయి వేళ అయ్యా మీకు స్తోత్రాలు దాన్ని వినియోగపరుచుకునే విధానంలో ప్రభుత్వం మాతో మాట్లాడిన వారికి సందర్భాలు చెబుతున్నాం తలకు ప్రభు న్యాయం చేకూరుస్తున్నాం దేశానికి నా దేవుడికి అని ప్రశ్న చూసుకుంటే రహస్యాన్ని గమనించుకుంటే ప్రభు మీరు మాతో మాట్లాడిన వారికి సందర్భంలో గొప్ప దేవుడు మంచి దేవుడు ప్రభావం రాష్ట్ర దేవుడు ప్రభావం విశ్వాసం ఎంత అది కొలకలైతే సరిపోదు ప్రభావం అది కొలకలతో తెలిసిన చాలా ప్రభావం ఆ విశ్వాసం ఎంతవరకున్నది ఎవరి విశ్వాసం ఎంతవరకున్నది తను వేసుకునే సంఖ్యలు ప్రభావం మీ సన్నిధి చేరే కొలకలుగా ఉన్నది ప్రభావం అయ్యా మీకే స్తోత్రాలు మా యొక్క మరొకసారి ప్రతి రోజు ప్రతి గడియ ప్రతి నిమిషం మాలో ప్రశ్న వేసుకుంటుంది ప్రభా మీరు మాట్లాడితే సందర్భం వాక్యం అయ్యా హృదయాలను అభూతపరిచే వాక్యాలు ప్రభావ నన్ను వెంటి మీద అయ్యా మీకు తెలిసిన ప్రభావ మీ యొక్క జనులే గౌరవపరుస్తున్న విధాన అయినను ప్రభావం చేస్తున్నారు మీ ప్రేమ గొప్పది మీ దయ గొప్పది మీ ఆనందం గొప్పది మీ ఆశ్చర్యకార్యం గొప్పది మీ వారు నశించిపోగా అంటూ ప్రభావ దేవతలు నశించిపోగా మీకు ఇష్టం కాక ఇలా మీకే స్తోత్రాలు అలనాడు మీకు ఇచ్చిన వాటి సందర్భాలు నా జనులు బాగా ఉండాలని కానీ అయ్యా మీరు ఆత్మ కలిగి జీవించే నేల ప్రభావ నశించిపోతుంటే ప్రభావ తిరిగి తీసుకుంటూ అనేక సార్లు ప్రభావ అంగలాడుతూ ప్రార్థన చేస్తూ అనేక చోట్ల తిరిగి ప్రభా అయ్యా మీకే స్తోత్రం పల్లెలు పట్టణాలు కాకుండా పల్లెలకు తిరిగి కష్టమనక ప్రభా సందర్భాలకు తిరిగి అయ్యా మీకే స్తోత్రాలు మీ దాసులు అనేక మంది ప్రభావ తిరిగి ప్రభా మీకే స్తోత్రాలు గతం రక్షించుకోవాలనే ఈ రోజులు ప్రభావ ఆటలతో అనుమతిస్తూ కాకుండా తిరిగి లోకంలో పడుకుంటూ ప్రభావించి అది ఇది ఏదైనా ప్రభా ఇలాంటి ఆశలకు గురికైపోయి అనేక మంది నశించిపోతున్న వేళలో అది అనేక మంది ప్రవర్తన ప్రవేశపెట్టి ప్రభా అనేక మంది ఆశలు ప్రవేశపెట్టి అనేక మంది ప్రభావాలు సేవలను ప్రవేశపెట్టి అయా మీకే స్తోత్రాలు మీ జనాన్ని రక్షిస్తున్న విధానం అయ్యా మీకే ప్రభాయా మీకే స్తోత్రాలు సొంతలు పాయగా చేసినంటే మాట్లాడయ్యా మీకే స్తోత్రాలు కొందరు పాయగా చేసి ప్రభావ నేను రక్షించే దేవుడు అయ్యా అయ్యా మీకు స్తోత్రాలు ఆహారం దేవుడు అయ్యా మీకు స్తోత్రాలు ఆయన మనుషులతో అయ్యా మీకు స్తోత్రాలు ఎంతో వేదన అయ్యా మీకు స్తోత్రాలు విశ్వాసం లేకపోతే కార్యం విశ్వాసం కలిగి మీ అందరూ వినియోగం కలిగి ప్రతి జీవిస్తమో అప్పుడే కార్యాలు జరుగుతాయని చెప్పిన విధానం అయ్యా కార్యం సిద్ధపాటు చేయగలదు కార్యం ప్రభావం విశ్వాసాలు అంటే కార్యం జరిగినదానికి ప్రభావం పరిశుద్ధత లేదు ప్రభావం అధిక విశ్వాసం కలిగి జీవితంలో మా దేవుని యొక్క స్వస్థత ఉన్నది నిజంగా దేవుడు చంద్రబాబు సృష్టించిన సృష్టికర్త ఈయనని అలా తెలుసుకొని అది కడిచేలు పెట్టి దాని లోకంలో పడిపోతుంటే ప్రభాయ ఈ దేవుడికి వాటి పెట్టిన వాటి సందర్భాలు అయ్యా ఎప్పుడు ప్రభా మీ వాక్యమైన అయ్యా మీకే స్తోత్రాలు ఎలా గర్వించారు ప్రభా మీ వాటి సందర్భాలు ఆయన ఎవరు సమర్థయాన్ని ఎవరు సృష్టించారు కానీ ఆ శతాధిపతి దాంట్లో అనేక మందిని హృదయాలు పరిశీలన చేసి వారిగా ఉండి ప్రభాయ మీ వాక్యం కూడా పరిశీలన చేసి అయ్యా అనేక మందికి సాక్షి చెప్పుకుంటారు అయ్యా మీ ఎందు నివేదికలు కలిగి సుబుద్ధి కలిగి ప్రభా మీ పాటంతా చేరి ప్రభా అయ్యా మీకే స్తోత్రాలు మీరు మాటింది మా దాసులు బాగుపడతారు ప్రభా ఎంత ప్రభా శతాధిపతి అయింది
అయ్యా నీకు స్తోత్రాలు అటువంటి సుబుద్ధి కలిగిన అయ్యా నీకు స్తోత్రాలు ఇది మాతో మారిన వాక్యాలు అప్పుడు సిద్ధపరిచి అయ్యా నాలుగు ప్రభావం ఈ వాక్య సందర్భం విధానాన్ని మేము చదువుకోవడం ఉంటుందా ప్రభావ అయ్యి ప్రభావం బాధించుకుంటాను నిరాకరణ రాజే చేరుతాను మనం చదువుకోండి అక్కడ మా ఇచ్చని యొక్క బాధితులు సహాయం చేస్తారు అయ్యా పదపోయించి ఇచ్చిన హస్తాలన్నిటిని అనేక మందికి సాక్ష్యాలు ఇచ్చే వారుగా ప్రతి హస్తం జీవించాలంటే సహాయం చేస్తారు బాగా లేదంటారు మాకు వ్యాపించుకుంటున్నాం మనం ప్రార్థన అయిన తర్వాత ప్రధాన భోజనం ఉంటుంది అందరూ గమనించి సిద్ధపడాల్సిందిగా మనం చేసుకుంటాం. వచ్చే ఆదివారం మార్నింగ్ ఆరాధన ఉంటుంది అందరూ గమనించి రావాల్సిందిగా మనం చేసుకుంటాం. చివరి ప్రార్థన చేసుకుందాం. చేసుకున్న తర్వాత ప్రధాన భోజనం తీసుకుని ఆశీర్వాదంతో మనం ముగించుకుంటాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. సమయంలో సంఘం కొరకు సంఘ సభ్యుల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరే తండ్రి మా ప్రార్థన ఆలకించి జవాబిస్తారని నమ్ముతున్నాం తండ్రి. సమయంలో వజ్రవాంటి కొరకు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అతన్ని దీవించండి, బలపరచండి, ఆరోగ్యం దయచేయండి. అంకుల్ చేసిన సువార్తను బ్లెస్ చేయండి. అనేక మందిని మీరే అంకుల్ ద్వారా రక్షించుకొని బలపరచమని అడుగుతున్నాం తండ్రి. అంటే తండ్రి ప్రసాదంగా ప్రారంభం చేస్తున్నాం, జ్యోతిగా ప్రారంభం చేస్తున్నాం తండ్రి. ఇద్దరికి ఆరోగ్యం దయచేయండి, బలపరచండి. తిరుపతిని పడి ప్రారంభం చేస్తున్నాం తండ్రి. కుటుంబం దీవించి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. ప్రసాద్ చేస్తున్న జాబ్ బ్లెస్ చేయండి, వెళ్తూ వస్తున్నప్పుడు సహాయం దయచేయండి. జ్యోతి చేస్తున్న పరిచయం కూడా దీవించండి. అందరికి ఆరోగ్యం దయచేసి బలపరచండి. నాని బట్టి ప్రారంభం చేస్తున్నాం, కుటుంబాన్ని బట్టి ప్రారంభం చేస్తున్నాం తండ్రి. దీవించండి, బలపరచండి, నడిపించండి. అలాగే ప్రకాశం ప్రారంభం చేస్తున్నాం తండ్రి. స్పిరిచువల్గా ప్రొఫెషనల్ ఇంకా ఎదిగి బలపడి తండ్రి సాక్షిగా జీవించడానికి కృపను చూపించమని అడుగుతున్నాం తండ్రి. అలానే అభిని బట్టి ప్రార్థన చేస్తున్నాం, బంధువులందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరితో మీరే ఉండండి, బలపరచండి, నడిపించమని అడుగుతున్నాం తండ్రి. తండ్రి పాలని బట్టి ప్రార్థన చేస్తున్నాం, సూర్యకాంతిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తను కూడా దీవించండి తండ్రి. ఆరోగ్యం దయచేయండి. ప్రతి ఆలోచన, ప్రతి విషయంలో, ప్రతి పనిలో మేము తోడుగా నడిపించమని అడుగుతున్నాం తండ్రి. నేను చూస్తున్నాను బట్టి ప్రార్థన చేస్తున్నాం, హస్బెండ్ బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఇతన్ని దీవించండి. వాళ్ళు చేస్తున్న ప్రతి పనిని కూడా బ్లెస్ చేయండి. పెద్దవాళ్ళు నడిపించి శాంతి సమాధానం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నన్ను తండ్రి అమ్మమ్మ నాన్నలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. హృదయపూర్వకంగా సహాయం దయచేయండి, ఆరోగ్యం దయచేయండి. వెళ్తూ వస్తున్నప్పుడు ప్రతి చోట ప్రతి విషయంలో మీరు తోడుగా నడిపించమని అడుగుతున్నాం తండ్రి. ఆయన బంధువులందరినీ బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరు ప్రతి ఒక్కరితో ఉండండి. ప్రతి ఒక్కరికి ఏదైతే అవసరమో సమస్తం మీకు తెలుసు. మీరు తోడుగుండి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. అలాగే తండ్రి మనీని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇతర పిల్లల్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. విషయం బట్టి అభిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాన్ని దీవించండి, నడిపించండి. వాళ్ళు చేస్తున్న ప్రతి పని, చేస్తున్న పరిచర్యను కూడా మీరు బ్లెస్ చేయండి తండ్రి. మరి ఏదైతే అవసరమో మీకు తెలుసుకున్న దేని గురించి ప్రయాసపడుతున్నారో సమస్య మీకు తెలుసు తండ్రి. ప్రతి విషయంలో ప్రతి ఆలోచనలో ఉండండి. ఆ యొక్క చేతిని కూడా స్వస్థపరచండి. ఇంకా మీ కొరకు వాడపడడానికి, కుటుంబంతో కూడా మీ కొరకు వాడపడడానికి మీరేనా జ్ఞానం శక్తి నుంచి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. వాళ్ళని కిందింటి వాళ్ళకి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. స్వస్థపరచండి తండ్రి. అంటే కుటుంబంతో మీరు ఉండండి, బలపరచమని అడుగుతున్నాం. అలాగే నేబర్స్ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరితో మీరే ఉండండి. ప్రతి ఒక్కరు మిమ్మల్ని తెలుసుకొని మీ యొక్క వాక్యమును, మీ శక్తిని తెలుసుకొని మీరు బలపడి మీ మార్గం నడవడానికి కృపను చూపించమని అడుగుతున్నాం తండ్రి. ఈ బిల్డింగ్ చుట్టూ మీరు ఎక్కడ చోటను భద్రపరచండి. మీ హోలీ స్పిరిట్ తో నింపండి తండ్రి. ఈ యొక్క సంఘాన్ని కూడా దీవించండి. ఈ స్థలమైన ప్రదేశాన్ని కూడా దీవించండి. మీరే బలపరిచి వాడుకోమని అడుగుతున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా బ్లెస్ చేయమని అడుగుతున్నాం. అలాగే అమ్మ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అమ్మకు ఆరోగ్యం దయచేయండి. అబ్బాయిని తీసివేయండి, కాళ్ళను తీసివేయండి. అవసరం ఆరోగ్యం దయచేయండి. వెళ్తూ వస్తున్నప్పుడు ప్రతి చోట మీరు తోడుగునండి, మీరు నడిపించమని అడుగుతున్నాం తండ్రి. అలాంటి తన తోడ గురించి ప్రార్థన చేస్తున్నాం. తను కూడా జ్ఞాన శక్తిని ఇవ్వండి. ప్రతి విషయంలో నడిపించండి. ఆరోగ్యం నుంచి బలపరచమని అడుగుతున్నాం తండ్రి. అలాంటి తండ్రి నా గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి విషయంలో జ్ఞానం నుంచి ఇంకా బలపడడానికి, ఇంకా మీలో సువార్త ప్రకటించడానికి మీ శక్తిని, జ్ఞానం దయచేసి ప్రతి ఒక్కరిని బంధకం నుంచి విడిపించి మీరు తోడుకొని నడిపిస్తారని నమ్ముతున్నాం తండ్రి. అలాగే ఎక్కడైతే సంఘంలో ప్రార్థన జరుగుతుందో ప్రతి సంఘం గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి సంఘ కాపుల గురించి ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరు తండ్రి మీ వాక్యాన్ని బట్టి బలపడి తండ్రి ఎక్కడే సంఘంలో ఉండడానికి సహాయం దయచేయండి. ఎవరైతే ఆర్థిక సమస్యల్లో ఉన్నారో, తిండి లేనివారు, ఇల్లు లేనివారు, అనారోగ్య సమస్యలు ఉన్నారో అందరి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఒకరికి ఉన్న వాళ్ళు జీవితం నాశనం చేసుకుంటున్న వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి.
ప్రతి ఒక్కరు తండ్రి మీ శక్తిని, మీ యొక్క మార్గాన్ని తెలుసుకొని నూతన జీవితం ప్రారంభించి మీ యొక్క సంతోషం, సమాధానం పొందుకుని తండ్రి జీవితం నడవడానికి సహాయం దయచేయండి. హరికృష్ణ ప్రార్థన చేస్తున్న తండ్రి కంప్లీట్ గా స్వస్థపరచండి. మీ యొక్క బలమైన సాక్షిగా నిలబెట్టుకొని వాడుకోమని అడుగుతున్నాం తండ్రి. అలాంటి తండ్రి దేశంలో, రాష్ట్రంలో శాంతి సమాధానం ఉండేలా తండ్రి ప్రతి ఒక్కరికి జ్ఞానం దయచేయండి. ప్రతి రాజకీయ నాయకుడికి జ్ఞానం దయచేసి అందరూ కూడా సంతోషంగా తండ్రి మీ యొక్క జీవించడానికి కృపను చూపించుకుని అడుగుతున్నాం తండ్రి. మిగతా కార్యక్రమం కూడా మీరే ఉంది, మహిమ ఘనత మా ద్వారా మీరే పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థనలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. కంటి చూపు ద్వారా కానీ, మూడు మాటల ద్వారా కానీ, పన్నట్టుల ద్వారా కానీ, ఆలోచన ద్వారా కానీ ఏమైనా తెలిసి తెలియక పాపం చేసినట్లయితే ఇప్పుడే మనము కొద్ది నిమిషాలు మౌనంగా మనలో మనం పరీక్షించుకొని దేవునికి సన్నిధిలో వాటన్నిటినీ కూడా కొద్ది నిమిషాలు మౌనంగా వాటిని ఒప్పుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి ప్రభ, నువ్వు తెలిసి తెలియక ప్రభావ యోగంగానైనా జీవిస్తున్నాను మానవులుగా ప్రభ అనేకమైన పాపాలు చేస్తాం ప్రభావ తండ్రి వేసా వాటన్నిటికీ ప్రభావ తండ్రి కడిగి ప్రభావ పరిశుభ్రపరిచి మమ్మల్ని బిడ్డలుగా చేర్చుకోమని ఇవాళ నా ప్రభావాన్ని వేసేపేట అడిగి వైకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభావం యేసు తన అపవిత్ర రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని
చెల్లించి దాన్ని విడిచి ఈ పాత్ర నా శరీరంలో తను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే దేవుడైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని ఈ పాత్ర నా రక్తపూర్వమైన కొత్తల పిమ్మట మీరు తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పాను. ఇది రొట్టెను తిని ఈ పాత్రను త్రాగినప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణంలో ప్రచురించుతారు. కాబట్టి ఎవరు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినో లేక ఆయన పాత్రలోనే త్రాగను వారి ప్రభు యొక్క శరీరమును కూర్చి రక్తమును కూర్చి అపరాధము. కాబట్టి ప్రతి మనుషులు తాను పరీక్షించుకున్నాను అలాగే చేసే రొట్టెను తిని ఆ పాత్రలో త్రాగలను. మీ దగ్గరికి యొక్క శరీరము అక్కడ వస్తుంది, మీరు తీసుకోవాల్సింది. శరీరం బట్టి తీసుకొచ్చాడు కదా మా శరీరం సమస్తమైన పరిశక్తులు నడిపించండి తండ్రి. ప్రతి పాపాన్ని తీసేసి ప్రభావం మర్చిపోవాల్సిన ప్రభావ రక్తం తండ్రి చేసా తండ్రి వారి ప్రతి పాత్ర ప్రతి ఎలుక రక్త ప్రతి పాత్ర శుద్ధీకరించండి. మీ విధంగా మమ్మల్ని అంగీకరించి మీరు సహాయం చేసి నడిపించండి. తీసుకొచ్చిన ప్రతి ఒక్కరిని ముట్టండి మీరే సహాయం చేసి నడిపించమని ఈ ప్రార్థన మా ప్రభుత్వం వేసి కలిగి నడిపించున్నాం తండ్రి. ఆదాయాన్ని ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుని ఆ యొక్క శరీరాన్ని రక్తాన్ని తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. Jesus.
స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నా తండ్రి. ఇంతవరకు మమ్మల్ని నడిపించినందుకు, బలపరిచినందుకు మమ్మల్ని చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ సమయంలో శరీరము రక్తమాన్ని గురించుండగా తండ్రి మమ్మల్ని పరీక్షించుకొని మా ఆలోచనని, మా తలంపుల్ని, మా క్రియల్ని తండ్రి మేము పరీక్షించుకొని నేను బయలుగా మీ సాక్షులుగా మేము జీవించడానికి మేము కొంచెం చూస్తాను నమ్మకం వచ్చే మేము చేయడం వరకు మీ రక్షణ కాపుదలను మాకు దయచేస్తామని నమ్ముతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థనలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రైన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ రకమైన సహవాసం ఇప్పుడు ఉన్నప్పుడు మనందరికీ తోడైన నడిపించుంటారు. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. చేస్తారు ప్రాక్టికల్ ఒకసారి ఎంత పెట్టి ప్రాక్టికల్ చేయనమంటారు చేస్తారు